బయట వాళ్ళకి చెప్పి ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఏం చేస్తున్నారు? వరుసగా కూర్చొని ఏం చూస్తున్నారు కంప్యూటర్లో? ఏం చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఇప్పుడే వచ్చి అప్లై చేస్తారా? ఎవరు ఏమని చేస్తున్నావు? నువ్వు పెద్ద పోతే వేసే నీకే అని చెప్పిన చాకరీ వచ్చినా బాబు. అమ్మ ప్రతిదీ ఆఫీస్ నుంచి ఇన్వర్డ్ అవుట్వర్డ్ ఏది పోతుంది వస్తుంది అనేది రీజన్లో నాకు ఉండాలి. అది అడిగి చేసే బాధ్యత మీది. ఏమి బాబు చేస్తే చేయండి, లేకుంటే వద్దు. నాకు ఏంటి ఎవరు బాధ్యత తీసుకున్నారు? చాకరీ పట్టించుకుంటలేదు గాడి ఏంటి నేను చెప్తున్నా నోరు పోతుంది. ఏమన్నా అన్ని పేరు చెప్తున్నారు బయట అందరితో. చిల్లరగా చిల్లరగా మంచి మనుషుల ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ ఏం చేస్తున్నావు తెలియదా? మరి ఇప్పుడు కొరియర్ పంపించినావు ఎప్పుడు అంత నీ ఇష్టమేనా? మరి నాకు చెప్పాలి కదా, నేను వచ్చి 8 గంటలాగా ఇక్కడ కూర్చొని ఏంటి సార్ ఎగ్జామ్ చేస్తారు ఇట్లా ఎడ్యుకేట్ చేస్తున్నావా? తుమ్మచెక్క చేస్తున్నావా? కాదు మేడం, అది వాళ్ళు సొంతంగా పంపించమని చెప్పారంట కదా. ఏంటి సొంతంగా? నీ సొంతంగా ఎట్లా పంపుతావు? ఇక్కడ ఆఫీస్ నుంచి పంపాలా? సొంతంగా ఇచ్చిండ్రు నీకు ఆర్డరు? ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పింది? ఫోన్లో మాట్లాడినప్పుడు అదే విషయం చెప్పారు కదా. ఎవరు చెప్తున్నారు సార్? ఆయన నాకేం చెప్పలేదు ఆయన మేడంకి. అందుకని ఏం జరుగుతుంది ఆఫీస్లో? నేను ఎవరిని అడగాలి? ఇప్పుడు నేను వాళ్ళని ఫోన్ బాబు చేసిండ్రు, నేను చెప్పినా, నేను మాట్లాడినా, కొరియర్ చేయమన్నా. కొరియర్ చేస్తే ఊకెట్టిగా చేస్తారా? మన రిజిస్టర్లో రాస్తారా? రిజిస్టర్లో రాస్తారా లేదా? కాదు బాబు, గవర్నమెంట్ పోస్ట్ ఏంటి? మళ్ళీ మనకు వాళ్ళు అడిగినప్పుడు మనకు ఒక దగ్గర ఒకటి ఉండాలి కదా. గవర్నమెంట్ పోస్ట్ ఎంత అనుకుంటావు చాకరీ? నువ్వు కూడా అరే అవుట్ సోర్సింగ్ కదా బాబు. ఆఫీస్ నుంచి తీసుకున్నది అవుట్ సోర్సింగ్ కదా. మరి రసీదు కాదు, ముందు రిజిస్టర్లో ఎంట్రీ ఉండాలి కదా. ప్రతిదీ రిజిస్టర్లో ఎంట్రీ చేయమని చెప్తా నేను. చేస్తాను మరి ఆఫీస్ పని కదా అది. అరే బాబు, పెట్టకున్నా కూడా ఫస్ట్ కొరియర్ అయినా కూడా అడ్రస్ పెట్టి రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి కదా. ఆఫీస్ ప్రొసీజర్ అదేగా కాలా చాకరీ? అరే బాబు లేదు చాకరీ, మీతో నేను ఏమి పని చేయలేను, ఏమిటి పనికిరాను, మీరే పనికొస్తారు. ఆ బాబు ఎట్లా చెప్తున్నారు, ఎట్లా చేస్తున్నారు? నేను కొరియర్ చేయమన్నాను, నేను 3 గంటలకు వచ్చిన. ఇప్పటి వరకు కొరియర్ చేసిన సంగతి తెలియదు, చేసిన తెలియదు. ఆ బాబు ఇష్టం వచ్చినట్టు ఆ బాబు చేస్తున్నాడు. నీవేదో ఇంకో కూర్చుంటున్నావు, ఏదో చేస్తున్నావు. మరి ఆమెకి రిజిస్టర్లో ప్రతిదీ ఎంత చేయమని చెప్పినా నేను అడిగితే వద్దన్నానని చెప్పినట్టు అట్లా ఎట్లా వద్దంటారు? ఇప్పుడు ఆఫీస్ నుంచి ఒక ఫైల్ పోతుందంటే మన రిజిస్టర్లో ఎంట్రీ చేసుకోవాలా వద్దా? చాకరీ నేను చెప్పు, ఒక మాట చేయాలా వద్దా? నేను ఆమెకి నీకు ఆ రోజే చెప్పినా బాగా నాకన్నా గుర్తు చేయాలి కదా. నేను 3 గంటలకు వస్తుంది కదమ్మా ఇప్పుడు ఈరోజు. మేడం వాళ్ళు కొరియర్ చేసింది నాకేం చెప్పలేదని ఒక మాట. ఇప్పుడు నేను అడిగితే ఆ బాబు చెప్తున్నాడు అంటే ఎవరిని అడగలుగుతాకి? ఏంటి ఇది ఆఫీసా? ఎంత వల్లకాడ? ఇదేమన్నా వల్లకాడ ఆఫీసా? ఏదైనా మాట వింటారా లేదా? మీరు ఏమన్నా నేను ఇబ్బంది పెడుతుంటే నాకు నా మీద కూడా మీరు కూడా కంప్లైంట్ రాయండి, నేను ఏం వద్దంటలేదు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మన దగ్గర రికార్డు ఉంటుంది చాకరీ. నారాయణపేటలో నేను కూడా మాట్లాడేటప్పుడు కూడా వింటుంది కదా. మీరు అవుట్ సోర్సింగ్ మేడం ఉండే కదా అంటే మేడం వెళ్ళి పక్కకి వెళ్ళింది, నేనున్న మేడం అని కూడా చెప్పా బాబు. నేను ఇంతసేపు వచ్చి అవుట్ సోర్సింగ్ వాళ్ళది ఎంప్లాయీస్ మేము పంపినామని చెప్పలే. నేను అడిగితే ఆ బాబు రాయలేదు అని చెప్తున్నాడు. రాయలేదు మేడం పంపించామంటే ఎట్టిగట్టే మనకు ఆఫీస్లో రేపు పొద్దున వాళ్ళు ఏమన్నా అడుగుతారు, ఎప్పుడు పంపించినది అనేది రికార్డు ఉంటుంది కదా. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అంటే ఎంప్లాయీసే చాకరీ. వాళ్ళ దానికి కూడా మనం స్టాంపులు పెట్టి పంపొచ్చు, ఏం బాధ లేదు. కొరియర్ పంపమన్నందుకు కొరియర్ పంపించు పైసలు కడుతున్నారు, కానీ యాక్చువల్గా రిజిస్టర్ పోస్ట్ చేయాలా ఆఫీస్ నుంచే. ప్రతిదీ రికార్డు ఉండాలి. మనం ఏ లెటర్ వచ్చినా ఇప్పుడు ఇన్వర్డ్ రిజిస్టర్లో అయ్యి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇచ్చినావా? తీసుకున్నావా? ఎవరు రాసింది రిజిస్టర్లో? తీసుకున్నా మేడం. తీసుకొని సంతకం చేయండి పర్వాలేదు కింద. ఎవరు రాసిందో వాళ్ళు సంతకం చేసి పెట్టండి. డిపిఆర్ రాసి కింద ఇన్స్టాల్ వేసి పెట్టండి. ప్రతిదీ మన ఆఫీస్ నుంచి పోయేటి రిజిస్టర్లో రాయాలి కదా అన్ని రాస్తున్నాం మేడం. మరి ఇది ఎందుకు రాయలేదు? నీ సొంతంగా చేస్తే బాబు నాకు ఇప్పుడు అవుట్ సోర్సింగ్ మనం చెప్తేనే మేడం పెట్టింది. ఇప్పుడు వీళ్ళతో ఇంత ముట్టించుకోని అవసరం నాకు లేదు. ఇప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే నేనెందుకు ఇక్కడ సీనియర్ టైపిస్ట్ నీవెందుకు
ఆ జావీద్ ఎందుకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఎందుకు? జావీద్ ఇద్దరు కలిసి పోయినారు మేడం. జావీద్ అది ఎందుకు మరి? ఏం లాభము? ఇద్దరు కలిసి పోయి- పోయినా వేసొచ్చింది. ఇప్పుడు ఎట్టిగా అక్కడ దొబ్బేసినాం. రేపు మళ్ళీ వాడకుంటే మాకు కొరియర్ రాలేదు మేడం అని అంటాడు. మరి దేన్ని చూసి నేను కొరియర్ అనుకోవాలా? రికార్డు ఉండాలి కదా. రసీదు నీవు తిక్క పనులు చేస్తే నాకు నచ్చదు. నీ సొంతంగా నీవు కానీ మీ సొంత ఆలోచనలు చేస్తే నాకు నచ్చదు. మీ మైండ్లో ఏముందో అది ఫస్ట్ నాకు చెప్పండి, లేదంటే చాకింగ్ చెప్పండి. నా దృష్టికి రావాలి. ఇంతవరకు నేను వచ్చి 3 గంటలకు వస్తే నీకు ఇంతవరకు చెప్పకుంటే ఇంత మసాజ్ చేస్తావు అంటే అంత నీ ఇష్టమేనా? ఎవడో నీకు ఫోన్ చేసి నీ నంబర్కి అంతే అర్ధరాత్రి తెచ్చిపోతున్నావు. ఏం నాటకాలు ఆడుతున్నావు? అది నువ్వు చెయ్యకు. తీసి పీక్ పడేస్తా. నాకు అవసరం లేదు. ఏం నాటకాలు ఆడుతున్నావు? నేను చెప్పినట్లు వినేటట్లయితేనే నా దగ్గర ఉండాలి. ఏం విన్నావు? ఇప్పుడు పోస్ట్ చేసి వచ్చినావు, అది రిసీప్ట్ తెచ్చినావు. ఆ రిసీప్ట్ పెట్టి ఈరోజు డేట్ వేసి అంతా రాపియాలి. ఈ అడ్రస్కి ఏం తెలివి ఏం పెట్టాం? మరి ఆడ పెట్టాం ఆ రిసీప్ట్? ఆడ పెట్టాం నాకు చూపి అంటే ఉండదు. ఇప్పుడు నాకు అన్నులు తింటావు నువ్వు. చెప్తున్నా, నీవు కానీ నేను మంచిదాన్ని కాను. నేను ఎంత కోపం వస్తుందో అంత పిచ్చిగా ఉంటా నేను. మీకు మంచిగా ఉంటలేదు. ఆడబెట్టి వస్తుంది నాకు. ఏ మరి నీ అవ్వదా? అది నీ దగ్గర ఎట్లా పెట్టుకుంటావు? ఏడందీ తీరుందో ఏదో చాటింగ్ బ్యాగ్ పెట్టుకున్నాను బాబు. ఏముందో నువ్వు మాట్లాడద్దు. నేను 3:10కి వచ్చినాను, 3:20కి వచ్చినాను. మరి బ్యాగ్ ఎందుకు పెట్టుకుంటే తన సొంతమైంది. నీ అబ్బలే నీదే. ఎప్పుడు చూపిస్తే మరి అడిగితే కానీ చెప్తలేవు. నేను టికెట్ చేస్తే నేను తన గురించి చెప్తున్నా. నేను కాసాకి నువ్వైనా అది రిసిప్ట్ తెచ్చినారని అడగాలి కదా. ఆయనకని చెప్పాలి కదా. ఉన్నాడు కదా తను. చెప్తే మరి బ్యాగ్ ఎందుకు పెట్టుకున్నావు? నాకెందుకు పెట్టుకుంటారు? నేను ఇక్కడ పడుకొని తాతన్నాను, బ్యాగ్ పెట్టుకొని ఏం చేస్తారు? సాక్షి గారిని అద్దె చేసి అడ్రస్ రాసి పెడతారు కదా. మరి వాడు బ్యాగ్ ఎందుకు పెట్టుకున్నాడు? చెప్పాలి కదా సాక్షి. కనీసం నీకైనా చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఇంత కోపం నాకెందుకు? నాకు ఇంత ఈ వయసులో ఇంత కోపం ఇంత బీపీ అవసరమా నాకు? ఈ ఆఫీస్ పని కదా సాక్షి ఇది. మరి నీకైనా చెప్పాలి కదా. నువ్వు ఉన్నావు కదా, 2:30 నుంచి ఇంటే ఉన్నావు కదా. మరి నీకు చెప్పక అక్కడ ఆమెకు చెప్పక తన బ్యాగ్ పెట్టుకుంటే అర్థమైంది. ఇప్పుడు నేను అడుగుకుంటే వాడు తక్కువ బ్యాగ్ వేస్తే వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు పొద్దున వస్తే ఏదో పనిలో పడతాం, మనం మర్చిపోతాం. మనకి రికార్డు ఉండదు. ఎవరిని అడుగుతారు? నాకు అడగరా సాక్షి? ఏమి ఇన్ని చెప్తుంటే మీకు సమస్య ఉందా మీకు? సాక్షి వాళ్ళిద్దరు పని ఏం చేస్తారో రోజు నువ్వు చూసుకో. నా వల్ల కాదు, నేను ఇట్లా అడవలేను రోజుకి. అతికిచ్చి ఇది రాసి ఇప్పుడు ఈరోజు చేతిలో పెట్టేసి నువ్వు తమసా చేయొచ్చు దాకా చెప్తున్నా నీకు. నీవు కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. చెట్టు కట్టుకొని కూర్చుంటావు. ఏం చేస్తున్నావు? తెలుసుకుంటాను. అదే పేపర్ చదవమని చెప్పిన. పేపర్ కటింగ్ చెప్పండి బాబా. చెప్తానా? పొద్దున 8 గంటలకు రమ్మంటావు. రమ్మని ఆయన వచ్చి పేపర్ కటింగ్ చేయండి ముందు. నువ్వు అవును వచ్చి పేపర్ కటింగ్ చేసి పోయి పెడతాయిరా. ఇక్కడే రూమ్లో ఉంటావు కదా. పేపర్ కటింగ్ ఎట్లా చేస్తావు నేర్చుకో ముందు. ఆయన లేకుండా పేపర్ కటింగ్ చేయడానికి రావాలి కదా. నేర్చుకుంటాను. 6:30కి వచ్చేసి ఎంత అవసరం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. ఆ హాస్టల్ నంబర్ డిలీట్ చేస్తే నంబర్ రాసి పెట్టుకో. సైబర్ టెక్ వాళ్ళది ఆడ ఒక డైరీ ఉంది కదా. పక్క డైరీలో రాసి పెట్టి ఆఫీస్ డైరీ కదా, ఆఫీస్తోనే పెట్టినాము పెద్ద రాపి. నేను 3:30కి వచ్చిన షాకింగ్లకు ఎవ్వరు చెప్తలేదు. నేనేదో పనిలో ఉన్నాను. నేను అడిగే వరకు చెప్తలేను కాబట్టి ఏమి అర్థం. అదే నా పాత్ర ఏం లేదు. దారి ఏం చెప్పలేదు. దారి తొందరగా వస్తున్నాడు. నేను ఎంత అంటే బాబు రాయి ఇన్వెంటరీస్ కదా. రాయి రాలేదు గంగకి ఇవే అమ్మా. ఇవే పాదలు అర్పించినారు ఉంది కదా. అది చూసి దాని ప్రకారం ఈరోజు డేట్ చేసి రాసి అడ్రస్ రాసి ఈ బట్టి అర్పించి పెట్టి డిక్లేర్ రాసుకొని సర్వే చేసి తీసుకొని రావచ్చు.
ఆ పేపర్ ది ఏమి నీవుగా నవలాగా చూసుకుంటూ పోతావు. ఆ పేపర్ ది చదవడం వచ్చా నీకు? చదవడం రాయడం వచ్చా? పేపర్ చదవడం రాయడం వచ్చా? ఇంగ్లీష్ వద్దు బాబు, నేను ఇంగ్లీష్ చదవడం తెలుగు రాయడము చదవడం వచ్చా? నిమిషం ఇక్కడ ఇది